కర్ణాటక రాష్ట్రంలో హోస్పేటలోని తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. నిన్న రాత్రి హోస్పేట్ దగ్గర చైన్ లింక్ తెగటంతో ప్రాజెక్టు 19వ గేటు వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటివరకు 2,50,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వృధాగా పోతోంది. తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వేస్ట్ అవ్వనుంది. షిమోగాలో భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకి 2,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. గేట్ రిపేర్ చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్రలో వరద తగ్గిన తర్వాతే పూర్తి స్థాయిలో రిపేర్లు చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు. 70 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద దుర్ఘటనగా అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. అయితే తుంగభద్రలో 70 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తేనే గేటు రిపేర్లు పనులు చేయడానికి అవకాశం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇలా అయితే కర్ణాటకలోని 4 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. కర్ణాటక రాష్ట్రంలో హోస్పేటలోని తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. నిన్న రాత్రి హోస్పేట్ దగ్గర చైన్ లింక్ తెగటంతో ప్రాజెక్టు 19వ గేటు వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు 2,50,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వృధాగా పోతోంది. తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వేస్ట్ అవ్వనుంది. షిమోగాలో భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకి 2,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. గేట్ రిపేర్ చేసే వరకు సుంకేశులకు వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్రలో వరద తగ్గిన తర్వాతే పూర్తి స్థాయిలో రిపేర్లు చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు. 70 ఏండ్లలో జరిగిన ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద దుర్ఘటనగా అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. అయితే తుంగభద్రలో 70 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తేనే గేట్ రిపేర్లు పనులు చేయడానికి అవకాశం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇలా అయితే కర్ణాటకలోని 4 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు.